అందరికీ నమస్కారం. మీ కే శివరాం రమేష్ టాక్స్కి స్వాగతం. ఇవాళ మనం ఒక హాట్ టాపిక్ గురించి ఈ వీడియోలో చర్చించుకుందాం. సందీప్ వంగా వర్సెస్ వికాస్ దివ్యకీర్తి. దర్శకుడు సందీప్ వంగా మాజీ ఐఏఎస్ అధికారి వికాస్ దివ్యకీర్తి యానిమల్ సినిమా మీద చేసినటువంటి కామెంట్స్కు ఎలా స్పందించాడో తెలుసా? వికాస్ గారు యానిమల్ సినిమా గురించి విమర్శించగా వంగా గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఐఏఎస్ కావడం కంటే సినిమా తీయడం చాలా కష్టము అని. అది అసలు ఎంతవరకు నిజం? నిజంగా ఐఏఎస్ కావడం కంటే సినిమా డైరెక్షన్ అంత కష్టమా? చివరి వరకు ఈ వీడియో చూడండి. ఈ వివాదాన్ని అంతటినీ మనము పాయింట్ వైజ్గా డిస్కస్ చేసుకుందాం. పాయింట్ నెంబర్ 1, ఐఏఎస్ వర్సెస్ ఫిల్మ్ డైరెక్షన్. ఐఏఎస్ కావడం కంటే సినిమా తీయడం అంత కష్టమా? చూద్దాం. బేసికలీ ఇవి రెండు వేర్వేరు విషయాలు. ఎందుకంటే ఐఏఎస్ కావడానికి ప్రతి ఏటా 10 లక్షల మందికి పైగా యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష రాస్తారు. అందులో కేవలం 1000 మందే మెయిన్స్ రాయగలరు. చివరికి కొన్ని వందల మంది మాత్రమే ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతారు. వారిలో ఆల్మోస్ట్ సగం మందికి మాత్రమే పోస్టింగ్స్ వస్తాయి. పోస్టింగ్స్ వచ్చిన వాళ్ళందరూ ఐఏఎస్లు కాలేరు. ఆ నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్యను బట్టి అందులో కేవలం 10ల సంఖ్యలో మాత్రమే ఐఏఎస్లు అవుతారు. దాని అర్థం యూపీఎస్సీ ఉత్తీర్ణత సాధించినంత మాత్రాన ఐఏఎస్ అయినట్టు కాదు, కాలేరు. ఈ విషయం సందీప్ వంగా గారికి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ వాస్తవం అయితే ఇది. ఇక దర్శకత్వ విషయానికి వస్తే, అవును, అది కూడా అంత సులభమైనదేం కాదు. కానీ ఒక సినిమా ఫెయిల్ అయితే మరో సినిమా తీయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఐఏఎస్ రాకపోతే ఇంకో ఏడాది తిరిగి మొదటి నుండి, అంటే ప్రిలిమ్స్ నుండి ప్రయత్నించాలి. అదృష్టాన్ని మళ్ళీ పరీక్షించుకోవాలి. అందుకే ఐఏఎస్ కావడం సందీప్ వంగా గారు చెప్పినట్టు సినిమా తీసినంత తేలికైతే కాదు. ఇక పాయింట్ నెంబర్ 2, కోచింగ్, శ్రమ, పట్టుదల ఉంటే చాలా. నిజానికి ఐఏఎస్ ఉద్యోగం సాధించడానికి అసలు అవసరమైంది ఏమిటి? ఒక సినిమా తీయడానికి సందీప్ వంగా గారు చెప్పినట్టు ఆసక్తి, క్రియేటివిటీ, లర్నింగ్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. కానీ ఐఏఎస్ కావాలంటే సందీప్ వంగా గారు అనుకున్నట్టు ఢిల్లీ వెళ్ళి కోచింగ్ తీసుకుంటే సరిపోదు. ఏళ్ల తరబడి శ్రమ, తెలివి, పట్టుదల అవసరం. అందరూ కోచింగ్ తీసుకుంటారు, కానీ అందరూ ఐఏఎస్ అవుతారా అంటే సమాధానం నో. ఏళ్ల తరబడి కష్టపడాలి, తెలివి, పట్టుదల, నిరంతర అధ్యయనం అవసరం. అయినప్పటికీ లక్షల మందిలో కేవలం కొందరికి మాత్రమే ఐఏఎస్ అవకాశం ఉంటుంది ఆ సంవత్సరంలో. సందీప్ వంగా గారు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారా? ఇక పాయింట్ నెంబర్ 3, ఐఏఎస్ జాబ్ సాధించడం వర్సెస్ ఒక సినిమా రిలీజ్ కావడం. సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయితే డబ్బు వస్తుంది, డబ్బులు వస్తాయి. ఐఏఎస్ ఉద్యోగం సాధించడం అంటే ఒక బాధ్యత. ఆ బాధ్యత రిటైర్మెంట్ అయ్యే వరకు ఉంటుంది. ఒక్కసారి ఐఏఎస్ అయితే ఇంట్లో కూర్చొని ఆనందించవచ్చా అంటే సమాధానం నో, నాట్ అట్ ఆల్. ఐఏఎస్ ఉద్యోగులు దేశానికి, ప్రజలకు సేవ చేయడం, ప్రజా సమస్యలను పరిష్కరించడం, పాలనా వ్యవహారాలు నిర్వహించడం, ఒత్తిడిని తట్టుకోవడం లాంటివి ప్రతిరోజు చేస్తుంటారు. పట్టణాలలో పాలన, గ్రామాలలో అభివృద్ధి, విపత్తులలో సేవ అంతా వారికి బాధ్యత. అభివృద్ధి, సంక్షేమం, ప్రజా అవసరాలు తీర్చడం, ప్రభుత్వం లోపల బయట రెస్పాన్సిబిలిటీగా, అకౌంటబిలిటీతో ఉండడం, కింది స్థాయిలో ఎవరైనా తప్పు చేస్తే దానికి బాధ్యత వహించడం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి ఒక ఐఏఎస్కి. కానీ ఒక సినిమా హిట్ అయితే దర్శకుడికి కోట్ల రూపాయలు వస్తాయి. ఇక ఆయన విహారయాత్రలు చేయొచ్చు, కావాలంటే సినిమాల నుంచి విరమించుకోవచ్చు, ఏళ్ల తరబడి సినిమాకు గ్యాప్ తీసుకోవచ్చు. అందుకు ఎవరికి అకౌంటబిలిటీగా ఉండాల్సిన అవసరం లేదు, ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఐఏఎస్ ఉద్యోగానికి ఎంత భిన్నమో ఆలోచించుకోండి. వంగా గారు ముఖ్యంగా దీన్ని ఆలోచించాలి. ఇక పాయింట్ నెంబర్ 4, ఈ వివాదానికి మూల కారణమైన అసలు విషయం ఏంటంటే, వికాస్ దివ్యకీర్తి గారు యానిమల్ సినిమాలో హింసాత్మక సంఘటనలు, పురుషాధిక్య ధోరణుల గురించి విమర్శించారు. ఈ సినిమా సమాజాన్ని 10 సంవత్సరాలు వెనకకి తీసుకెళ్లినట్టు అయింది అని అంటారు ఆయన. అయితే వంగా గారు మాత్రం అందుకు సూటిగా సమాధానం ఇవ్వకుండా ఐఏఎస్ కావడం అంటే డైరెక్టర్ కావడం కన్నా చాలా తేలికైన విషయం అని ఇర్రెలవెంట్ ఆన్సర్ ఇచ్చాడు. ఇది అసలు విషయాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం. ఈ రెస్పాన్స్ ఎంత ఇర్రెలవెంటో అంతే ఇన్కరెక్ట్ కూడా. సందీప్ వంగా గారు గ్రేట్ డైరెక్టర్ కావచ్చు, కానీ ఆయన తీసిన సినిమాలన్నీ చాలా గొప్పగా ఉన్నాయని అర్థం కాదు. అందరూ ఒప్పుకోవాలా అంటే అవసరం లేదు. సమాజం మీద సినిమా ప్రభావం గురించి హీరో కృష్ణంరాజు గారు ఒకసారి ఇలా అన్నారు: సినిమా అంటే కళల ప్రపంచం, సమాజాన్ని మార్చే శక్తి దానికి ఉంది అంటారు ఆయన. అంటే అదే శక్తి హింస, చెడు ప్రవర్తన లాంటివి కూడా యూత్కి నేర్పించగలదు. దాని అర్థం అదే. సినిమా బాగుంటే అందరూ మెచ్చుకుంటారు, బాగలేకుంటే విమర్శించడం తప్పెలా అవుతుందో అర్థం కావడం లేదు. ఎగ్జాంపుల్కి ఇటీవల ఒక ఫంక్షన్లో ఒక స్కూల్ హెడ్ మాస్టర్ మేడం ఇలా అన్నారు: పుష్ప సినిమా రిలీజ్ అయ్యాక స్కూల్లో చాలామంది మగపిల్లలు చెడిపోయారు అని. మరి ఆ హెడ్ మాస్టర్ గారికి ఏం చెప్తారు సందీప్ వంగా గారు? మీ జాబ్ చాలా చిన్నది, సినిమా డైరెక్టర్ చాలా కష్టపడతాడు, హెడ్ మాస్టర్గా విధులు నిర్వహించడం కంటే సినిమా తీయడమే చాలా కష్టం అని ఆన్సర్ చెప్తారా? మరి చెప్తే అది రిలవెంట్ అవుతుందా? ఏమో మరి ఆయన ఆలోచించుకోవాలి. వంగా గారు ఇంకా ఏమన్నారంటే, ఒక డైరెక్టర్కి, రచయితకి ఐఏఎస్ మాదిరి కోచింగ్ సెంటర్స్ లేవు, మా అంతటా మేమే నేర్చుకొని గొప్ప డైరెక్టర్స్ అయ్యాము, మమ్మల్ని విమర్శిస్తారా అని. ఇక్కడ ఆయన రచయితల గురించి కూడా అన్నాడు కాబట్టి, ఒక ఆంగ్ల రచయిత ఒకసారి ఏమన్నాడు, రచయిత జార్జ్ ఆర్వెల్ ఇలా అంటారు:
ఫ్రీడమ్ ఈజ్ ద రైట్ టు టెల్ వాట్ దే డు నాట్ వాంట్ టు హియర్. అంటే మాకు ఏదైనా వద్దు, అది బాగోలేదు అని చెప్పే హక్కే ఫ్రీడమ్ అంటారు ఆయన. ఇప్పుడు వంగ గారు ఈ ఫ్రీడమ్ అనేది ఒక హక్కుగా ఉండకూడదు అని అంటారా? ఏమో మరి ఆయన ఆలోచించాలి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి వారి అభిప్రాయాన్ని చెప్పే స్వేచ్ఛ ఉంది. ఒక సినిమాని విమర్శించాలి అంటే ఆ సినిమా నిర్మాత అనుమతి ఎవరికి అవసరం లేదు. వికాస్ దివ్యకీర్తి గారు చేసిన కామెంట్స్లో తప్పేముంది? వికాస్ గారు నిజం చెప్తే వంగ గారు అసలు విషయానికి సమాధానం చెప్పకుండా ఐఏఎస్ కావడం కంటే సినిమా తీయడమే చాలా కష్టం అంటారు ఆయన. ఫైనల్గా జవహర్లాల్ నెహ్రూ గారు ఒకసారి ఇలా అంటారు. ఈ కొటేషన్ చెప్పి ఈ వీడియోని ముగిస్తాను. ఏ గ్రేట్ లీడర్ ఈజ్ నాట్ బోర్న్ ఓవర్ నైట్, హీఈస్ మేడ్ త్రూ స్ట్రగుల్స్ అండ్ సాక్రిఫైసెస్ అంట. ఇక్కడ ఐఏఎస్ కావడమే కాదు, అయ్యాక కూడా ఎన్నో స్ట్రగుల్స్, సాక్రిఫైసెస్ ఉంటాయి. అప్పుడే ఐఏఎస్లు గొప్పగా ప్రజలు మెచ్చే విధంగా తమ విధులను నిర్వర్తించి గొప్ప నాయకత్వ లక్షణాలు ప్రదర్శించారు. మీరే చెప్పండి, ఐఏఎస్ కావడం కష్టమా లేక సినిమా తీయడం కష్టమా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ నిజం అందరికీ తెలియాలి. బాయ్, జై హింద్.